రాజమండ్రి మంగళవారపుపేట సాయి కృష్ణ థియేటర్ సమీప పార్కులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో మత సామరస్యం కోసం, యువత భవిత కోసం మరలా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్, బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు ఆధ్వర్యంలో బుధవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 106వ జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారపుపేట సాయి కృష్ణ థియేటర్ సమీపంలోని పార్కులో ఉన్న ఇందిరా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ధైర్యం, త్యాగం అందరికీ ఆదర్శమని కొనియాడారు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్కును సుందరీకరణం చేసి అభివృద్ధి చేయాలని రుడా చైర్మన్ను కోరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, సూర్యకుమారి, మాజీ కార్పొరేటర్ భోగిరెడ్డి రాంబాబు, కె ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. అతి చిన్న వయసు గారి జవహర్లాల్ నెహ్రూ గారితో తిరిగి అమ్మ ఇందిరాగాంధీ దేశ ప్రజలకు ఎలా సర్వీస్ చేయాలనే ఆలోచన విధానాలతో 20 సూత్రాల పథకం పెట్టి పేదవాళ్ళకి అన్ని పొలాలు, వృత్తులకి, బ్యాంకులకి వెళ్ళేలాగా చేసిన మహనీయుడు. ఆవిడ కోసం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఆవిడ దేశం కోసం పేడాలు దారిపోతున్న మహనీయుడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు అమ్మ మీకు సెక్యూరిటీ వల్ల మీకు ఆరికారం జరుగుతుందంటే వాళ్ళకి కానీ మారితే ఉన్న మతస్థులు వాళ్ళు కొద్దిగా దూరం ఉంటారు, నా పేడం పోయినా పర్వాలేదని చెప్పి 84లో ఒరిస్సా మీటింగ్లో 30 తారీఖుని నా రక్తబిందు చివరి రక్తబిందుకు దేశానికి సేవ చేస్తానంది. మన్నాడు ఆవిడని కాల్చి పాడేశారు. పాడేసినప్పుడు కూడా సచివంలోడు కూడా సెక్యూరిటీ గార్డ్ని భయ్యా నువ్వేం చేస్తున్నావు అని అడిగింది హిందీలో. నిక్సన్ ఉన్నప్పుడు, నిక్సన్ గేట్ సమస్య వచ్చినప్పుడు అమెరికా వాళ్ళని ఒక స్టాటిస్టిక్స్ తీస్తే వాళ్ళు మాకు ఇందిరాగాంధీ కావాలని చెప్పడం ఒక చాలా గొప్ప విషయం. అలాగే ఆవిడ మన వెస్ట్ బెంగాల్లోకి అందరూ కూడా పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్లోంచి గాంధసీకులుగా వచ్చేస్తుంటే ఈ సమస్యను అడ్డుకోవడానికి ధైర్యంగా తనే ముందుకు పోయి జనరల్ మానిక్ షా యొక్క ఆధ్వర్యంలో దాన్ని పాకిస్తాన్ని తరిమికొట్టి బంగ్లాదేశ్ అని చెప్పి ఒక స్వతంత్రమైనటువంటి దేశంగా ఆవిడ చిత్రీకరించి చేసిన ఘనత ఆవిడదే.